నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో సర్వ మానవాళి యొక్క పాప నివృత్తి కొరకై తన జీవితాన్ని ఏ విధముగా దారపోసెనో, ఏ రీతిగా తన జీవితాన్ని బలిగా అర్పించుకునేనో ఈ అధ్యాయములో చాలా క్లుప్తమైన వివరణ అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు ప్రభు నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు ఎంతగా సిలువలో శ్రమపడి ఉన్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. ప్రియులారా, నిజమే, మనము చేసిన పాపములకు శిక్ష మనము అనుభవించాలి. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ శిక్షను ఆయన అనుభవించి మన పాపభారాన్ని ఆయన మోసి మనకు విడుదలను అనుగ్రహించాడు. ప్రియులారా,